హాయ్, పిజ్జా చేసుకున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో స్పెషల్ ఏంటంటే పిజ్జా ఎలా చేయాలో చూపిస్తున్నాము. మమ్మీ నీకు వచ్చా పిజ్జా? నాకు రాదు. రెసిపీ ఎవరితో చెప్పు. రెసిపీ చిట్టి. మా మమ్మీకి పిజ్జా రాదు కదా, ఎలాగో కోర్స్ రాదు. నేను చెప్తుంటే మమ్మీ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ మైదా పిండి మమ్మీ కొంచెం ఈ స్పూన్తో ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారు, మైదా పిండి వైట్ పాయిజన్ అని కూడా అంటారు. మైదా పిండి మనకి కావాల్సినంత తీసుకోవాలి. దాంట్లోకి తగ్గినట్టు పెరుగు చక్కెర కూడా వేసుకోవాలండి. చాలే మమ్మీ. ఇంకా షుగరే ఒక స్పూను. ఈ మైదాలోనే ఇప్పుడు కొంచెం చక్కెర వేసుకోవాలి. తీసుకో, కొంచెం తగ్గి కొంచెం చక్కెర. దీంట్లోనే ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేయాలి. ఇది బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడరు. ఇది ఒక స్పూన్ వేసుకోవాలి, అప్పుడే బాగా పొంగుతుంది అనమాట. మామూలుగా అయితే ఇది ఈస్ట్తో చేస్తారు కదా, మనం ఏం చేస్తామంటే పుల్లటి పెరుగుతో చేస్తున్నాము. ఇది ఇంట్లో చేసిన పెరుగు, ఇది బయట కొనిన పెరుగు కాదు. చూడండి, ఒక స్పూను వేయి మమ్మీ, చాలు. ఇప్పుడు ఒకసారి కలిపేసి మమ్మీ, అది డ్రైగా ఒకసారి కలిపేసుకుంటే మనకి మంచిది. మధ్యలోనే ఉంది, అంత బాగా కలుపు. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకోవాలి. మొత్తం ఒకసారి డ్రైగా మిక్స్ చేసుకుంటాం కదా మమ్మీ. నేర్చుకో ఇంకెప్పుడైనా, నీకే చెప్పేది, ఎప్పుడైనా నేర్చుకో. మమ్మీ నేను చేసిన పిజ్జా ఇష్టమా నీకు? ఇష్టం. మొత్తం వేసేసి 3 రోజులు పెరుగు. ఇది పులిసిపోయిన పెరుగు వేసుకుంటేనే మనకి ఈస్ట్తో అవసరం ఉండదు. పులిసిపోయిన పెరుగు కాకుండా ఉంటే మనకి ఈస్ట్ వేసుకోవాల్సిందే. పుల్లగా వల్ల 3 రోజులు ఉంటుంది. అది కూడా బయట కొనింది కాదు, ఇంట్లో చేసుకునింది అయితేనే మనకి దాంట్లో బ్యాక్టీరియా అనేది ఉంటుంది. కలిపేసి ఇంకేం లేదు మమ్మీ. చపాతీ ముద్ద ఉంటుంది కదా, అట్లా చేసుకోవడమే. పెరుగుతోనే ఆల్మోస్ట్ ఇది కలుపుకోవాలి, కానీ అంత పెరుగు లేదు. కొద్దిగా సాల్ట్, ఇంకా సాల్ట్ సరిపడా. నెయ్యి వేసేదా కొంచెం? నెయ్యి ఎవరు వేయరు యాక్చువల్గా, కానీ నేను వేస్తా ఎందుకంటే ఫ్లేవర్ కోసం. కొద్దిగా నెయ్యి బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. టేస్ట్ కూడా కొంచెం వస్తుంది మమ్మీ. నెయ్యి వేయకుండా కూడా చేశాను నేను ఫస్ట్, కానీ నెయ్యి వేసిన తర్వాత బాగుంది ఒకసారి. ఇంకా కూర్చొని వల్ల పైకి లేసేసింది. బాగా ఎర్రగా పండిన టమాటాలు తీసుకొని ఊరికే ఇలాగా, అంటే మనం ఊరికే ఇలా ఘాటు పెట్టుకుంటే చాలు. ఆనక తొక్కు తీసుకునే దానికి బాగుంటుంది. మనం ఉడికిన తర్వాత అందుకని ఉడికిన తర్వాత ఇట్టే బాగా వస్తుంది. ఇవి ఉడకబెట్టుకోవాలి ఇలాగ అన్నీ. మేమైతే ఇన్ని టమాటాలు తీసుకుంటున్నాం, కొంచెం ఎక్కువే కావాలి. ఎందుకు మమ్మీ చెప్పు? పిజ్జా సాస్కి పిజ్జా సాస్ అంటే పిజ్జా బేస్ మీద వేస్తారు కదా, సో ఆ సాస్ కోసము ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ మనం టమోటాలు ఇట్లా ఉడకబెట్టుకోవాలి. అన్నీ ఇలా కోసి ప్రతి ఒక్క దానికి ఘాటుని చూడండి, అన్నింటికి ఘాట్లు పెట్టుకొని ఇలా పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. మధ్య మధ్యలో తినాలి, అంతేనా? నాకు వద్దు మా, నువ్వు తినే. చాలా బాగుంటుంది. దేని చెప్పు? కిరినీకాయ కదా, కిరినీకాయ షుగర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టిన కిరినీకాయ బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది, సూపర్ ఉందో. ఇప్పుడు 2 పిజ్జాలు చేయాలనుకుంటున్నాము. ఒకటి వెజ్, ఒకటి చికెన్. ఇది ఒట్టి చికెన్ ఒక 50 గ్రామ్స్ ఉంటుంది అంతే. సాల్ట్ ఇది మమ్మీకి తెలియదు, నేను చెప్తా. నాట్ సూపీ నూడిల్స్. ఇది వేసుకుంటే నిజంగా అంత టేస్ట్ ఉంటుంది. సాల్ట్ వేయకూడదు మమ్మీ. ఎందుకు పెట్టావు సాల్ట్? అక్కడ దీంట్లో సాల్ట్ ఉంటుంది, కొంచెం వేయాలి. మిరియాల పొడి ఒక్కటేస్తే చాలు. ఇది నాట్ సూపీ నూడిల్స్ మసాలా యాక్చువల్గా లాస్ట్లో వేయాల. ఈ మసాలా వేసుకుంటే ఉంటుంది అసలు చికెన్ టేస్ట్. ఇంత పెద్దవి ఉండిచ్చండి, కట్ చేసేస్తాను కొంచెం. తర్వాత దాంట్లో మిరియాల పొడి కూడా కొంచెం వేసుకోవాలి, చాలు. తర్వాత కట్ చేయి మమ్మీ, చేస్తావు కదా. ఉడకచ్చా కదా కొంచెం, ఉడకాలి. టమాటాలు ఉడికినవి చూపిస్తారా? బాగా పగిలినాయి కదా ఇట్లా. ఇంక ఇది పట్టుకొని తీసుకోవడం. ఇప్పుడు మనం
ఇంకా ఎక్కువ టేస్ట్ కోసం బటర్ వేసి హాఫ్ వేయలే మమ్మీ, చాలా. ఇట్టు 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 అలాగే ఇట్టు కట్ చేయొచ్చు. చేయలే ఎట్టో తట్టు. బటర్ చికెన్ పిజ్జా మమ్మీ. ఎక్కువ టేస్ట్ కోసం బటర్ ఉంటుంది మమ్మీ, అది టేస్ట్. చికెన్లో బటర్ వేస్తేనే ఎక్కువ టేస్ట్. మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ ఇదే రెసిపీ ఫాలో నూడిల్స్ మసాలా ఉంది కదా, అది లాస్ట్లో వేయండి. బాగా కొంచెం కుక్ అయిన తర్వాత, ఇది ఒక 10 minutes నేను కుక్ చేస్తాను. మళ్ళీ పిజ్జాలో ఎక్కువ కుక్ అవ్వదు, అందుకని అంతే ఆపేసే. ఇంకా చేత్తో వచ్చేస్తుంది మమ్మీ. చేత్తోనే తీస్తాను. చేత్తో వచ్చేస్తుంది. అంతే, ఇలా కట్ చేసుకోవాలి మమ్మీ. కట్ చేసుకోవాలి. ఓకే ఓకే, నాకు ఇట్లా అలవడం అంటే చాలా ఇష్టం. నచ్చిందా? సరే వచ్చుకో. చాలాసేపు అయింది కలిపి. ఉబ్బింది అది. ఉబ్బిళ్ళు అయితే ఉబ్బింది చూడ. ఈస్ట్ వేస్తే ఇంకా పెద్దగా వచ్చేస్తుంది ఇంకా. కానీ ఈస్ట్ ఒక్కసారికే ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారికే బాగుంటుంది, తర్వాత నుంచి బాగుండదు ఎందుకో. 2-3 చేయి చాలు. మనం ఘాట్లు పెట్టాం కదా, ఆ ఘాట్లో కట్ చేయి చాలు. ఒక ఇన్ని ఉల్లా ఇవి మాత్రం సన్నగా కట్ చేయ మమ్మీ. కట్ చేసుకోవాలి. చూడు మమ్మీ, కొంచెం సన్న ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇది పిజ్జా సాస్లోకి. నీకు రాదు కట్ చేసేది, అందుకని నేను కట్ చేస్తాను. మా మమ్మీకి రాదు ఆ స్టైల్లో కట్ చేయని, ఎటు పడితే అటు కట్ చేసేస్తుంది. అందుకని నేను కట్ చేస్తాను. చూడండి, పొడుగుగా కట్ చేసుకోవాలి. సన్నగా పొడుగ్గా చూడండి, ఇట్లాగా. కొంచెం దగ్గర చూడమా. ఓకే, నాకైతే ఇవి కూడా సరిపోవు, ఇంకొక హాఫ్ కట్ చేస్తా. మొత్తం కట్ చేసి బాగుంటుంది కదా. తినరు మా ఆంధ్ర. నేనంటే తింటా అనుకో. నేను కూడా తింటావా? 2 పిజ్జాలే కదా మనం చేసేది, అయినా బాగానే ఉంటుంది. ఎక్కువ వేసుకుంటాం. ఇట్లా పొడుగ్గా క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా ఎట్ట కట్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఇక్కడ దాకా తీసేసి, వేస్ట్ ఏం కాదు, పిజ్జా సాస్లోకి వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వరకు కట్ చేసేసేయండి. కట్ చేసేసి ఇట్లా పెట్టి అన్నీ ఇట్లాగా ఇట్లా కట్ చేసుకోవాలి, భూచక్రం లాగా. ఇట్లా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇలా వస్తాయి. చూడండి, ఇట్లే మనకి పిజ్జాలో బయట ఇచ్చేది. ఇది ఆనియన్ సరిపోదు, ఎందుకంటే మనం ఒకటి ఆనియన్ ఇవన్నీ వేసి చేస్తాం. టమాటో కూడా మనం అదే విధంగా కట్ చేస్తాం. ముందు బేస్ అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసేసి ఇది కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. లోపలది ఏం మనకు అవసరం లేదు, బయటది ఒక్కటే తొక్కు ఇది వరకే వేసుకోవాలి. ఇది అవసరం లేదు. ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకోవాలి. ఈ వాటర్ అంతా వేయకుండా, వాటర్ మళ్ళీ మనం కావాలని దాంట్లో వేసుకోవచ్చు. ఇది ఒక్కటే మిక్సీ వేసేసి బాగా సరిపోతుంది. పిల్లక పైకి బాగా ఇలా మెత్తగా అయిపోయేలా చేసుకోవాలా. ఇంకా రామమ్మ పిజ్జా సాస్ చూపిస్తాను. ఇప్పుడు నూనె వేయకుండా మనం ఒట్టి బటర్తోనే పిజ్జా సాస్ చేసుకోవాలి. బాగా దగ్గరకు వచ్చేదాకా ఎట్టా కలుపుకుంటా ఉంటాం. మమ్మీ ఒకటి మర్చిపోయా. ఏంది? ఫస్ట్ బటర్లో ఆనియన్ తెల్లగడ్డ వేయించాలి. తెల్లగడ్డ ఎర్రగడ్డ
ఫస్ట్ తెల్లగడ్డ కలిపెట్టు గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కలుతాయి అంతా. ఈ తెల్లగడ్డ ఆనియన్ బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక అప్పుడు మనం టమోటా ప్యూరీ వేసుకోవాలి. మనం చేసుకున్నాం కదా ఉడకబెట్టుకొని ఇది దాని తర్వాత వేసుకోవాలి. మేము మర్చిపోయాం. అది మమ్మీ ఇంకేసి దాంట్లో వేసేసి ఇందాక కొన్ని సన్నగా దొరుకున్నాం కదా టమాటాలు, అవి కూడా దాంట్లో వేసుకోవాలి. కొంచెం చక్కెర వేసుకోవాలి. సరిపోతుందిలే. వేసేసి సాల్ట్ వేసి కొంచెం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మా మమ్మీ సెగ కుండలోకి వెళ్ళిపోయింది. ఇంట్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కెచప్ వేసుకొని టమోటా కెచప్ వేసుకొని దించుకోవాలి. ఇది మనం ఒక వారం రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇట్లాగే. ఇంకా దేంట్లో ఇది మంచిది? అది పిజ్జాలోకే మమ్మీ ఇంక దేంట్లోకి తినలేమా, తీయగా ఉంటుంది కదా అందుకని. అమ్మమ్మ అయితే దోశలో కూడా ఇది కొంచెం తీసుకోవాలి. ఫస్ట్ మనం ప్లేట్కి ఇలాగ బాగా నెయ్యి అప్లై చేసుకోవాలి పిజ్జా ఊరికే వచ్చేయడం కోసం. దాని తర్వాత ఇలాగ మైదా పిండి కొంచెం వేసుకొని బాగా ప్లేట్ అంతా అయ్యేలాగా చేసుకోవాలి. మనం చేసుకున్నాం కదా పిజ్జా బేస్, దాన్ని తీసుకొని ఇలాగా అనుకుంటూనే మొత్తం ప్లేట్ అంతా పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో చివర్లు వేలుతో ఇట్లా అనుకోవాలి. తర్వాత ఏం లేదు మమ్మీ, ఫోర్క్ ఉంది కదా దాన్ని తీసుకొని ఇలా గుచ్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం పిజ్జా బాగా ఉడికేదానికి. ఇంకేముంది, మన పిజ్జా సాస్ దీన్ని మొత్తం ఈక్వల్గా అప్లై చేసుకోవాలి. ఎక్కువ పెట్టుకున్నా చాలా కమ్మగా ఉంటుంది. మనం సాస్ వేసిన తర్వాత ఒక లేయర్ ఫస్ట్ చీజ్ వేసుకోవాలి బాగా. దాని తర్వాత వెజిటేబుల్స్ పెట్టి దానిపైన మళ్ళీ చీజ్ వేసుకోవాలి. మధ్యలో ఈడ ఈ మూల ఈడ ఎక్కడ ప్లేస్ లేకుండా ఇట్లా వేసేసుకోవాలి మనం. అంతే అంతే మమ్మీ. నేను పెడతా చూడ, దీని పక్కన పెట్టా. ఈ టాపింగ్స్ మాత్రం మనకి ఎట్లా నచ్చితే అట్లా పెట్టుకోవచ్చు. డెకరేట్ చేసుకోవాలని చేసుకోవచ్చు, లేకపోతే ఊరికే అలా చల్లేసుకోవచ్చు. ఎట్లా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం దీనిపైన కూడా ఒక లేయర్ చీజ్ వేసుకోవాలి. లాస్ట్లో పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్, చాలా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ వేసుకుంటే. ఇందాక చికెన్ పిజ్జాకి టాపింగ్స్ చేశాను. మమ్మీ ఇప్పుడు వెజ్ పిజ్జాకి చేస్తుంది. మమ్మీ బాగుందా చేస్తుంటే? బాగుంది. వెజ్ పిజ్జా అమ్మ 2 పిజ్జా టాపింగ్స్ అయితే చేసేసింది. ఇది వచ్చి చికెన్ పిజ్జా, ఇది వచ్చి వెజ్ పిజ్జా. మేము ఈరోజు రెండిట్లో చేసి చూపిస్తాము. కుక్కర్లో సాల్ట్ వేసి తర్వాత పెనం పైన ఇసుకేసి చేసి చూపిస్తాము. ఎలా వస్తుందో చూడండి. రెండిట్లో కింద మంట పెట్టి ఆ సాల్ట్ పైన జస్ట్ అలా పెట్టేసి దీనిపైన ఒక మూత పెట్టేసేయాలి. అంతే అయిపోయింది.
అంతే అయిపోయింది. ఇప్పుడు హై ఫ్లేమ్లో, అంటే మేము ముందు ప్రీ హీట్ చేసుకోలేదు కాబట్టి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టి తర్వాత మీడియం టు సిమ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలి. ఇంకా టైం అవ్వలేదులేండి, నేనే ఊరికే చూపిస్తాను ఎలా అవుతుంది అని, ఉడుకుతుందా లేదా అని. చూడండి మొత్తం ఎలాగో పొంగిందో, ఇట్లా సైడ్లో చూడండి పొంగింది కదా. ఇప్పటికీ ఇది స్టార్ట్ అయ్యి ఒక 15 మినిట్స్ అయింది అంతే. మమ్మీ ఎంతసేపు అయింది మనం పిజ్జా పెట్టి? హాఫ్ అన్ అవర్ అయిపోయింది, కరెక్ట్గా హాఫ్ అన్ అవర్. ఇప్పుడు చూద్దాం. ఇది కూడా సారీ అయిపోయింది, 2 అయిపోయినాయి. చూస్తున్నారు ఎలా ఉందో, చూస్తుంటే బాగుంది కదా మమ్మీ. అవునా? అంతే అండి. మరి మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. బాయ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.